జగ్గయ్యపాలెం అనే ఊళ్ళో ప్రకాష్, మీనాక్షి అనే దంపతులు ఉన్నారు. వాళ్లకి పెద్ద దిక్కంటూ ఎవరూ లేరు. వాళ్లకి ఉన్నదల్లా వాళ్లమీద ఆధారపడి ప్రకాష్ తమ్ముడు రవి, చెల్లెలు పావని ఉంటున్నారు. కాని ప్రకాష్ భార్య మీనాక్షి మాత్రం మహాపీనాసిది. ఒకరోజు ఉదయాన్నే ఇంట్లో అందరూ నిద్రలేచేసరికి డైనింగ్ టేబుల్ మీద ఏదో లెక్కగట్టినట్టు 8 వడలు, 8 పూరీలు, 8 ఇడ్లీలు ఉన్నాయి. ఆ పక్కనే 2 బౌల్స్లో చట్నీలు, మరో బౌల్లో సాంబారు ఉంది. కాని ఆ ఇంటి మహారాణి మీనాక్షి మాత్రం వంటగదిలో లేదు. స్టవ్వు వెలిగిన దాఖలాలు కూడా కనిపించటం లేదు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన రవి తన చెల్లెలు పావని దగ్గరికి వెళ్ళి, చెల్లీ చెల్లీ, త్వరగా లేవ్వే, మన ఇంట్లో ఏదో జరుగుతుందనిపిస్తుందే. అబ్బా చిన్నన్నయ్య, ఏంటి లేపుతావు? కాసేపు పడుకోనివ్వరా. నిద్రపోవడానికి ఖర్చేమీ లేదు కదా. కాసేపు పడుకుంటానురా. ఇలా పడుకుంటే మన పిసినారి వదినమ్మ కూడా డిస్టర్బ్ చేయదులే. ఉదయం ఒక మనిషికి టిఫిన్ ఖర్చు తగ్గుతుంది కదా అనుకుంటది. ఏహే, ముందు నువ్వు లేవ్వే. మన ఇంటి డైనింగ్ టేబుల్ మీద వడలు, పూరీలు, ఇడ్లీలు ఉన్నాయే. ఆ పక్కనే 2 బౌల్స్లో 2 రకాల చట్నీలు, 1 బౌల్లో సాంబార్ కూడా ఉంది. ఒరే చిన్నన్నా, నువ్వు నిలబడే కలగంటున్నావురా. లేకపోతే ఈ పీనాసి కొంపలో ఆ ఐటమ్స్ ఉండడం ఏంటి? అమ్మ తోడు పావని, నిజమేనే బాబు. అందుకే నా కళ్ళని నేనే నమ్మలేక ఇలా వచ్చాను అని అనేసరికి పావని ఉలిక్కిపడి లేస్తుంది. తన చిన్నన్నని అనుసరిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే 3 వెరైటీల టిఫిన్స్, ఆ పక్కనే చట్నీలు, సాంబారు కనిపిస్తాయి. చిన్నన్నా, ఇది మనిల్లే అంటావా? ఉండు, మనొదిన వంటగదిలో ఉందో లేదో చూస్తే అసలు మనిల్లో కాదో తేలిపోతుంది కదా అంటూ ఆ అన్నా చెల్లెలిద్దరూ తమ వదినమ్మని వెతుక్కుంటూ వెళ్లి వంటగదిలో చూస్తారు. అక్కడ తమ పిసినారి వదినమ్మ కనిపించలేదు. అందుకే కంగారుపడి పెరట్లో ఉన్న తమ పెద్దన్న ప్రకాష్ దగ్గరికి వెళ్తారు. అరే అన్నయ్య, ఇది మనిల్లే కదా? ఏంట్రా తమ్ముడు, ఏదైనా పీడకల మధ్యలో లేచొచ్చావా ఏంటి? అలా తింగరి ప్రశ్నలు అడుగుతున్నావు? కాదురా పెద్దన్నయ్య, మన ఇంట్లో ఈవేళ 2 వింతలు జరిగాయి. 1, వదినమ్మ వంటగదిలో కనిపించలేదు. 2, మన ఇంటి డైనింగ్ టేబుల్ మీద 3 వెరైటీల టిఫిన్స్ ఉన్నాయి. అది కూడా విత్ చట్నీ అండ్ సాంబార్. అనేసరికి ఆ ఇంటి ఇల్లాలు తమ గదిలో ఉందేమో అని చూడ్డానికి ప్రకాష్ తమ బెడ్రూంలోకి వెళ్లి చూస్తే మంచం కింద మీనాక్షి నిద్రపోతూ ఉంటుంది. మీనాక్షి, ఏమోయ్, ఏంటి ఈ టైం వరకు పడుకున్నావు? అది కూడా ఇక్కడ పడుకున్నావేంటి అని అనేసరికి మీనాక్షి మంచం కింద నుండి బయటకొచ్చి, మరేం లే శ్రీవారు, ఉదయాన్నే 3 గంటలకు లేచి మీకోసమని టిఫిన్స్ ఏర్పాటు చేసేసరికి మళ్ళీ నిద్రొచ్చేసింది. ఇలా వచ్చి పడుకున్నాను. మరా పడుకునేదేదో మంచం మీదే పడుకోవచ్చు కదా, మంచం కిందెందుకు? అంత బాధ్యత లేకుండా మాట్లాడతారేమండి? నిన్ననే కదా దుప్పట్లు పిండి ఆరేశాను. మీరు చూస్తే ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకున్నారు. నాకు బాగా చలేసింది. మళ్ళీ దుప్పట కప్పుకుంటే వారంలోపే ఉతకాలి కదా. మళ్ళీ దానికి సర్ఫ్ దండగా. అందుకే మంచం కింద పడుకుంటే గాలి కూడా పెద్దగా రాదు కదా. పైగా దుప్పటికి వాడే డిటర్జెంట్ని సేవ్ చేయాలని ఇలా మంచం కింద పడుకున్నానండి. అది సరే వదినా, మన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఆ వడలు, ఇడ్లీ, పూరి ఏంటి? ఇవన్నీ ఎప్పుడు చేసావు? భలే దానివే మరదలా. అట్లాంటి పిచ్చి పనులు నేను చేస్తానా చెప్పు? ప్రతిరోజు ఏదో ఒక కొత్త వెరైటీ టిఫిన్ చేయమని మీరందరూ అడుగుతున్నారు కదా. అందుకే ఇంట్లో చేస్తే సరుకులు దండగని మన ఊరి ధర్మాసుపత్రి ఉంది కదా, అక్కడ తెల్లవారుజామున ఎవరో ఒకరు వచ్చి అక్కడుండే పేదాళ్ళకి టిఫిన్లు ఇస్తారని నాకు నిన్ననే తెలిసింది. అందుకే తెల్లవారుజామునే వెళ్ళి ఒకరు పంచిన వడలో, ఇంకొకరు పంచిన పూరి, ఇంకొకరు పంచిన ఇడ్లీ తీసుకొని వచ్చేశాను. ఎవయ్యా మరిది, నీకు సాంబార్ అంటే ఇష్టం కదా అని ఒక సాంబార్ పొట్లం కూడా అడిగి తెచ్చాను. త్వరగా ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేద్దురు గాని అంటూ అసలైన కొసమెరుపుని అప్పుడు వెలిగించింది ఆ పిసినారి వదిన. ఏంటి, ఆ టిఫిన్లు అడుక్కుని తెచ్చావా? చీ, అడుక్కుని తినాల్సిన కర్మ మనకేంటండి? ఎవరో పుణ్యం కోసం దానం చేస్తుంటే మనకు అవసరం కదా అని తీసుకొచ్చాను. అయినా అవి ఎలా వస్తే ఏంటండి? మనం ఖర్చు చేయకుండా మనకి కావలసినవి వచ్చాయి కదా. కడుపారా తినండి. రేపటి నుండి ఫ్లాస్క్ కూడా తీసుకెళ్తాను.
అక్కడ కాఫీ టీలు కూడా పంచుతున్నారు. ఒసేయ్ నా పిసినారి పెళ్ళామా, ఇంట్లో ముగ్గురం బాగానే సంపాదిస్తున్నాం గదే, ఇంకా అక్కడ ఇక్కడ అడుక్కు తెచ్చుకునే కర్మేంటే నీకు? చక్కగా ఇంట్లోనే వండి చావచ్చుగా. ఆ, అనండి బాబు అనండి. అవతల పెళ్లికి ఎదిగిన ఆడబిడ్డుంది, పెళ్లి కావలసిన మరుదున్నాడు. వాళ్ల బాధ్యత మన మీదే కదా ఉంది. అలాంటిది వాళ్ల సంగతి వదిలేసి మనకు కావలసిన వండుకొని తిని డబ్బులన్నీ తగలేద్దాం అంటూ దొంగ ఏడుపులు ఏడ్చేసరికి ప్రకాష్ కరిగిపోయాడు. కాని మరదలు మరిదికి మాత్రం ఆ ఇంట్లో అది రెగ్యులర్గా జరిగే మెలోడ్రామా అని తెలుసు కాబట్టి తమ వదిన తన మాట నెగ్గించుకోవటానికి, తన భర్త నోరు మూయించటానికి అలా ఏడుపుని అస్త్రంగా వాడుతుందని వాళ్ళకి అర్థమై ఆ మాయలో వాళ్ళిద్దరూ పడలేదు. అలా ప్రతి విషయంలోనూ ఆ పిసినారి వదినమ్మ చేష్టలు పరాకాష్టలోనే ఉండేవి. ఒకవేళ ఇంట్లో తనని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే తన కళ్లలోని లాకులెత్తేసి పంట కాలువకి నీళ్లొదిలినట్టు ఉత్తి పుణ్యానికి ఏడ్చేసి వాళ్లందరినీ మాయ చేసేది ఆ పిసినారి వదినమ్మ. ఒకసారి తమ్ముడు చెల్లి ఇద్దరూ తమ వదినమ్మ ఇంట్లో లేదనుకొని తమ అన్నగారితో, పెద్దన్నయ్య, నా ఫ్రెండ్స్, చిన్నన్నయ్య ఫ్రెండ్స్ అందరూ చాలా ఏళ్ల తర్వాత రీయూనియన్ అవుతున్నారా. మన ఇల్లైతే అందరికీ సెంటర్లో ఉంటుంది కాబట్టి అందర్నీ మన ఇంటికే పిలవాలనుకుంటున్నాం. అవునరా అన్నయ్య, అందరం కలుసుకొని చాలా ఏళ్ళయింది. ఇప్పుడు కలిస్తే మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏంటో. సర్లేరా, దాందే ఉంది. అందరూ సరదాగా మన ఇంట్లోనే కలుసుకోండి. కానీ ఫుడ్ మాత్రం బయట నుంచి ఆర్డర్ పెట్టుకోండి రోయ్. మీ వదిన పీనేస్తానని తెలుసుగా, అంతమందికి ఫుడ్ అంటే గుండె అయిపోతుందానికి అంటూ ఆ అన్నలు చెల్లెళ్ళు కలిసి తమ పిసినారి వదిన మీద జోక్ చేసుకుని నవ్వుతూ ఉంటారు. అదంతా లోపల నుండి మీనాక్షి వింటుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది, శ్రీవారు, మీ తమ్ముడు చెల్లి ముందు నేను పక్కన లేని టైంలో జోక్ చేస్తారా? చూడండి, మీ తమ్ముడు చెల్లెలి రీయూనియన్ ఈవెంట్ ఏమవుతుందో అంటూ ఆ పిసినారి వదిన తన మరిది మరదలి మీద పగబట్టేసింది. అందుకే తనకేమీ తెలియనట్టు ఆ రోజు వరకు ఊరుకుంది. తన మరదలు మరిది ఫ్రెండ్స్ వచ్చినా తాను మాత్రం కిక్కురు మనకుండా అలా ఉండిపోయింది. అదంతా చూసి ఆ చిన్నవాళ్ళిద్దరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కాని తమ వదిన గోళ ఎప్పుడూ ఉండేదే గనక ఆమె సంగతి పక్కన పెట్టి ఫ్రెండ్స్తో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. మాటల్లో పడి చాలాసేపు గడిచిపోయింది. ఫ్రెండ్స్, ఆకలి మొదలవుతుంది. ఎవరెవరు ఏం తింటారో చెప్పండి, ఫుడ్ ఆర్డర్ పెడతాను అంటూ తన ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. కాని ఆ ఫోన్ బ్లాక్ అయి ఉండటంతో, చిన్నన్నా, నా ఫోన్లో యూపీఐ ఎందుకు బ్లాక్ అయ్యింది? ఇప్పుడు ఇదంతా చేయడం కష్టం, కానీ నీ ఫోన్లో నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టరా అని పావని అనటంతో రవి కూడా తన ఫోన్ తీసుకుని చూస్తాడు. అతని ఫోన్లో అయితే అసలు పేమెంట్ యాప్స్ ఏవీ కనిపించలేదు. అరే, నా ఫోన్లో యూపీఐ యాప్స్ అన్ని డిలీట్ అయిపోయాయే. రే పర్వాలేదులేరా, నేను ఆర్డర్ ప్లేస్ చేస్తానులే అంటూ ఎవరెవరికి ఏం కావాలో అన్ని ఐటమ్స్ని ఆర్డర్ పెట్టి అవి వచ్చేలోపు ముచ్చట్లు కొనసాగిస్తున్నారు. సరిగ్గా ఫుడ్ పార్సిల్స్ రాగానే వంటగదిలో ఉన్న పిసినారి వదినమ్మ తన ముక్కుకి మాస్క్ పెట్టుకుని స్టవ్ వెలిగించింది. దానిమీద గిన్నె పెట్టి అందులో ఎండిమిర్చి వేసి వేయించటం మొదలుపెట్టింది. అంతే, ఇల్లంతా మిర్చి గొట్టుతో నిండిపోతుంది. హాల్లో ఉన్న అందరూ ఉక్కిరి బిక్కిరైపోతారు. ఫ్రెండ్స్, ఇక్కడ మా వదిన కిచెన్లో ఏదో చేసుకుంటుంది, మనం బయటికెళ్దాం పదండి అంటూ పావని ఫ్రెండ్స్ అందరినీ బయటకు తీసుకొచ్చాక అప్పుడు ఆ ఫ్రెండ్ కోపంతో, చిచి, మీరు కూడా మీ వదినలాగే ఇంత కంజూస్లా తయారవుతారనుకోలేదురా. లేకపోతే మీ ఇద్దరి ఫోనుల్లోనూ ఒకేసారి ప్రాబ్లం వచ్చిందా పేమెంట్ చేయడానికి? పోనీలేని నేను ఫుడ్ ఆర్డర్ పెడితే మీరు మీ వదిన కలిసి ఎండుమిర్చి పొగబెట్టి మనం ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ అంతా మీరు మాత్రమే తినాలనుకుంటున్నారా? చిచి, ఇంత వర్స్ట్ అనుకోలేదురా మిమ్మల్ని అంటూ వాళ్ళని అపార్థం చేసుకుని ఆ సిచ్యువేషన్ అంతా కావాలనే వాళ్ళంతా కలిసి ప్లాన్ చేసినట్టు భావించి కోపగించుకొని వెళ్ళిపోయారు ఆ ఫ్రెండ్స్ అందరూ. అప్పుడు పావని, చిన్నన్నయ్య, ఏంట్రా ఇలా జరిగింది? మన వదిన ఇంట్లో పొగబెట్టడం కాదురా, మన ఫ్రెండ్స్కి మనకి మధ్య పొగే పెట్టేసింది. అవును చెల్లి, కొంపదీసి నిన్న నువ్వు నేను అన్నయ్య మాట్లాడుకుంటున్నప్పుడు వదిన మీద జోకులేసుకున్నాం కదా, ఆ మాటలు వదిన వినుంటుందంటావా? నిజమేరో చిన్నన్న, మన పిసినారి వదినమ్మ ఇవాళ సైలెంట్గా ఉన్నప్పుడే మనం ప్రోగ్రాం వేరే ప్లేస్కి మార్చాల్సింది. మనం జోక్ చేసుకున్న విషయం వదిన వినే ఉంటది. అందుకే మన ఫ్రెండ్స్ ముందు మనల్ని వెధవలను చేసింది. బాగా అర్థమైందా మరిది మరదలా? ఇంకోసారి నా వెనకాల నా గురించి మాట్లాడుకుంటే
ఇలాంటి కొత్త కొత్త పథకాలు పెట్టి మీ పరువు తీస్తాను, జాగ్రత్త అంటూ భాషా రేంజ్లో తన మరిదికి మరదలికి వార్నింగ్ ఇచ్చింది. ఈ విధంగా ఒక పిసినారి వదినతో ఆ ఇంట్లో ప్రతిరోజు వాళ్ళకి తిప్పలే ఉండేవి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏంటొదినా, నిండు గర్భిణివి, చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కానీ అలా దిగులుగా ఉంటే మరేం చేయాలోదినా, మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియో చూసి కనీసం లైక్, కామెంట్ కూడా చేయడం లేదు. మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో దినా, వాళ్ళు చెప్పాలి కదా. ప్లీజ్ వ్యూయర్స్, మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. అశ్వారావుపేట అనే ఊరిలో సూర్యనారాయణ, సుమతి అనే దంపతులు ఉన్నారు. వాళ్లకి లేకలేక పుట్టిన కూతురు కావేరి. అందుకే ఆమెకి ఊహ తెలిసిన దగ్గర నుండి తను ఏం కోరుకుంటే అది జరిగి తీరాలి అనుకునేది. అలా జరిగే వరకు తిండి కూడా తినేది కాదు, కనీసం ఎవ్వరితో మాట్లాడేది కూడా కాదు. మొండిగా భీష్మించుకొని కూర్చుని మరి తాను అనుకున్నది సాధించి తీరేది. ఆ మొండితనం, పట్టుదల కేవలం చిన్న చిన్న విషయాల్లోనే కాదు, చదువు విషయంలో కూడా అదే మొండితనం ఉండేది. అందుకే సూర్యనారాయణ కూతురి చదువు కోసం డబ్బులు ఖర్చు చేయటం ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే తన కూతురు కావేరీనే తన మెరిట్ స్కాలర్షిప్స్తో చదువుకుంటూ చక్కగా ఎదుగుతుంది కాబట్టి. ఒకరోజు కాలేజ్కి వెళ్తూ కావేరి తన తండ్రితో ఇలా అంటుంది. నాన్నా, మా ఫ్రెండ్ సింధు వాళ్ళ డాడీకి ఇంకా రావాల్సిన మనీ అందలేదంట. పాపం, అది ఎగ్జామ్ ఫీజు కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే దాంది ఎగ్జామ్ ఫీజు మీరు కట్టేయండి. అదేంటే, ఆ పిల్ల ఫీజు మనం కట్టడం ఏంటి? నీకేమైనా కట్టాలంటే చెప్పు, కడదాం. మనమేమి దాన ధర్మాలు చేసే అంత కోటీశ్వరులం కాదు. ఆ విషయం గుర్తుందా నీకు? అమ్మా, అసలు నాకేదైనా ఫీ కట్టే ఛాన్స్ ఇప్పటి వరకు నేను నాన్నకిచ్చానా? అందుకే పాపం నా క్లోజ్ ఫ్రెండ్ సఫర్ అవుతుందని చెప్పాను. నాన్న, మీరు చెప్పండి, దానికి మీరు ఎగ్జామ్ ఫీజు కడుతున్నారా లేదా? భలేదానివమ్మా, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ చదువుకి సహాయం చేయటం తప్పేమీ కాదు గదా. నీకెలాగూ నా సంపాదనతో ఫీజులు కట్టే ఛాన్స్ ఇవ్వట్లేదు. మెరిట్ అని, రిజర్వేషన్ అని ఏవేవో స్కాలర్షిప్లు అప్లై చేసుకొని నీ చదువు అవసరాలు నువ్వే తీర్చుకుంటావు గదా అంటూ తండ్రి నిష్ఠూరంగా అన్నా కావేరికి మాత్రం అది చాలా గర్వపడే విషయం కనుక చాలా సంతోషించింది. ఈ విధంగా ఏం కావాలన్నా చిన్నగా రిక్వెస్ట్ చేసుకుని సాధించటం అనేది కావేరికి ఇప్పటి వరకు తెలియని విషయం. తనకి ఏ విషయమైనా గట్టిగా చెప్పో, మొండిపట్టు పట్టో సాధించుకోవటమే అలవాటు. అలా రోజులు గడుస్తున్నాయి. చదువు పూర్తి కావస్తున్న కావేరి కాలేజ్లో తన క్లాస్మేట్ విజయ్తో ప్రేమలో పడింది. అతను కూడా చాలా మంచి కుటుంబానికి చెందిన కుర్రాడే. పైగా తన తల్లిదండ్రుల మరణం తర్వాత ఎవ్వరి మీద ఆధారపడకుండా తన బాధ్యతలని తనే మోసుకుంటున్నాడు. తన అవసరాలను తనే తీర్చుకుంటున్న కుర్రాడు అతను. అందుకే ఆ వ్యక్తిత్వం నచ్చే కావేరి విజయ్ని ప్రేమించింది. అదే విషయాన్ని తన తల్లిదండ్రులతో ఒకరోజు చెప్పింది. అప్పుడు ఆమె తల్లి కూతురుతో ఇలా అంటుంది. చూడవే, ఎన్నాళ్ళు నువ్వు తెలివైన దానివని ఆనందపడ్డాం. మా చేతుల మీదుగా నీకు ఏం ముచ్చట తీర్చలేకపోయినా నీకు దక్కుతున్న గౌరవం చూసి మురిసిపోయాం. నువ్వెంతో అదృష్టవంతురాలు అనుకున్నావు. కానీ ఇది నీ పెళ్లి, నీ ఒక్కదానికే సంబంధించిన విషయం అయితే కాదు. అందులో మా ప్రమేయం కూడా ఉంటుంది. కనుక నువ్వు మాతో పలానా కుర్రాడిని చేసుకుంటానని చెప్పకూడదు. పలానా కుర్రాడిని చేసుకోవచ్చా, పలానా కుర్రాడిని చేసుకుందాం అనుకుంటున్నాను అని అడగాలి. ఈ విషయంలో మాత్రం మేం చూడని కుర్రాడిని నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. నాన్న, అమ్మ తన నిర్ణయం తాను చెప్పింది. ఇంకా మీ మనసులో కూడా ఏదైనా ఉంటే చెప్పేసేయండి. ఎందుకుండదమ్మా, ఏ తండ్రికైనా తన చేతుల మీదుగా తన కూతురి ప్రతి ముచ్చట తీరాలని ఉండదా? వయసొచ్చాక తన కూతురికి ప్రయోజకుడు, కుటుంబ విలువలు తెలిసిన కుర్రాన్ని వెతికి మరీ చెయ్యాలని ఉండదా?
కానీ నువ్వు మాకు ఆ అవకాశం లేకుండా చేశావు. ఇన్నాళ్ళు ప్రతి విషయంలోనూ మీ అమ్మ నిన్ను ఆక్షేపిస్తున్నా నేను నీ వెనకే ఉన్నాను. కాని ఇప్పుడు నీ పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో మీ అమ్మ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. ఆ కుర్రాడేంటో ఎవరో తెలియకుండా నేనొప్పుకోను. సరే నాన్న, మీరంత మొండిగా మాట్లాడితే ఇంకా నా మాట కూడా వినండి. నేను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విజయ్నే పెళ్లి చేసుకుని తీరుతాను. ఈ విషయంలో మీరు మొండిగా ఉంటే మీకన్నా నేను ఇంకా మొండిగా ఉంటాను. తెలుసుగా మీకు నా మొండితనం గురించి అంటూ ప్రేమతో, ఓపికతో తన తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయటం మానేసి వాళ్లతో మొండి వాదనలకి దిగింది. దాంతో తాము పెంచుకున్న కలల్ని, కూతురు కాలతన్ని వెళ్ళిపోవటం నచ్చని ఆ తల్లిదండ్రులు కావేరి పెళ్లి విషయంలో మాత్రం పట్టిన పట్టు విడవలేదు. దాంతో తన కన్నవాళ్లని కాదని ప్రేమించిన విజయ్తో వెళ్ళిపోయింది కావేరి. విజయ్తో పెళ్లి జరిగిన తర్వాత ఆ కొత్త జంట చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఆ వచ్చే సంపాదనతో ఎంతో సంతోషంగా ఉండేవారు. కాని పెళ్లైన దగ్గర్నుండి విజయ్ ఎప్పుడూ కావేరితో ఒకటే విషయం చెప్పేవాడు. కావేరి, ఇప్పటికి మన పెళ్ళై ఏడాది దాటింది. ఇప్పటికీ మీ అమ్మా నాన్నలకి మన మీద కోపం కూడా తగ్గే ఉంటుంది. అందుకే ఒకసారి మనం వెళ్ళి వాళ్ళని కలిసొస్తే బావుంటుంది కదా. చూడు విజయ్, నా గురించి, నా మొండితనం గురించి నీకన్నా మా అమ్మ నాన్నలకే ఎక్కువ తెలుసు. అలాంటిది నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను సరే, కనీసం వాళ్ళైనా నాకు ఫోన్ చేయాలి కదా, కనీసం పలకరించే ప్రయత్నం చేయాలి కదా. మరి వాళ్లే ఇంత మొండిగా ఉంటే మామూలుగానే చాలా మొండిదాన్ని నేను. ఇప్పుడు మరి కాస్త మొండు పట్టుండడంతో తప్పే ఉంది. నాకు నచ్చిన వాడు నేను చేసుకుంటానంటే మధ్యలో వాళ్లకొచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడి తన భర్త నోరు మూయించింది. ఈ విధంగా అన్నేళ్లు అంత ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని, తనకి విద్యని, లోకజ్ఞానాన్ని నేర్పించిన తల్లిదండ్రుల్ని శత్రువుల్లా భావించటం మొదలుపెట్టింది. వారికి వారుగా తన కోసం రావాలని అనేది కావేరి ఎప్పుడు. అలా చూస్తూ ఉండగానే కావేరి విజయలకి మొదటి కూతురు పుట్టింది. ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆడపిల్ల ఎదిగి 8 ఏళ్లొచ్చాక ఒకసారి తన తల్లితో, అమ్మా, మా క్లాస్లో అందరికీ అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారు, మరి నాకెందుకు లేరు? లేరని ఎవరు చెప్పారు? మీకు ఉన్నారు. మరి అమ్మమ్మ తాతయ్య ఉంటే మనం ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు? ప్రతి హాలిడేస్కి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. చూడు బేబీ, అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీకనవసరం. పోయి హోంవర్క్ చేసుకో. లేదు, నాకు అమ్మమ్మ తాతయ్య కావాలి. ఇప్పటికీ ఎన్నో హాలిడేస్ అయిపోతున్నాయి, కానీ మనం ఎప్పుడూ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎలాగైనా సరే ఈ హాలిడేస్లో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పటి వరకు నేనేమీ తినను, ఎవరితో మాట్లాడను అంటూ చిన్నప్పుడు తన తల్లి ఎంత మొండిగా ఉండేదో అంతకంటే ఎక్కువ మొండితనంతో అమ్మమ్మని, తాతయ్యని చూడాలని పట్టుపట్టి కూర్చుంది. అలా 2 రోజులు గడుస్తున్నా ఆ తల్లి కావేరి తీరులో ఏ మార్పు లేదు. ఇక ఆమె మొండి కూతురు పట్టుదలలోనూ మార్పు రాలేదు. కాని 2 రోజులుగా తిండి మానేసి, అందరితో మాటలు మానేసి కూర్చున్న తన గారాల కూతురి గురించి విజయ్కి భయం మొదలైంది. అందుకే కావేరితో, చూడు కావేరి, మనకి వయసు పెరుగుతుంది, అలాగే మన పిల్లలకి కూడా వయసు పెరుగుతుంది. వాళ్ళకిప్పుడు ప్రతి విషయం తెలుస్తుంది. అప్పుడు మనం వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలే కానీ నువ్విలా మొండిగా ఉంటే నీ కూతురది, తనింకెంత మొండిగా ఉంటుందో తెలీదా నీకు? మొండిగా ఉంటే తనకి నేను బెండైపోవాలా? అయినా పెద్దదాన్ని, నాకు తెలీదా దానికేది చెప్పాలో ఏం చేయాలో? అన్నీ తనకే తెలుసు అనుకోవడానికి దాని వయసు ఎంత, దానికి తెలిసిన లోకం ఎంత? అలాంటిది అది మొండి పట్టు పట్టిందని నేను దిగిరావాలా? అవునా కావేరి? సరే అయితే ఇవే ప్రశ్నలు మీ అమ్మానాన్నల విషయంలో నీకు నువ్వే వేసుకో అని విజయ్ అనటంతో కావేరికి అప్పుడు తన తప్పు కొంచెం కొంచెంగా తెలిసొచ్చింది. ఈరోజు 8 ఏళ్ల తన కూతురి విషయంలో తన దగ్గర ఉన్న జవాబులే ఆ రోజు తన పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల దగ్గర ఎందుకు ఉండకూడదు అని ఆత్మపరిశీలన చేసుకుంది. దాంతో ఇంతకాలం తను ఎంత తప్పుగా ఆలోచించిందో తనకి తెలిసొచ్చింది. అందుకే వెంటనే తన భర్త, పిల్లలతో కలిసి తమ కారులో తమ అమ్మా నాన్నల్ని చూడ్డానికి ఊరు బయలుదేరింది. వాళ్ల కాళ్ల మీద పడి ఇన్నాళ్ళు జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి అనుకుంది. భార్యలో వచ్చిన ఈ మార్పు చూసి విజయ్ చాలా ఆనందించాడు. అందుకే వెంటనే అందరూ కలిసి కావేరి పుట్టిన ఊరికి చేరుకున్నారు.
అక్కడికి వెళ్ళేసరికి తమ ఇల్లు పాడుబడిన బంగ్లాలాగా మారిపోయి ఉంది. అందుకే పక్కింట్లో ఉండే కోమలి దగ్గరికి వెళ్ళి అడిగితే, బాగున్నావా కావేరి? మళ్ళీ ఇన్నాళ్లకి మన ఊరు గుర్తొచ్చిందా నీకు? పెళ్ళైనప్పుడు చూశాను నిన్ను ఒకసారి గుళ్ళో. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 2 పిల్లలతో చూస్తున్నాను. పిల్లలు కూడా బాగా పెద్దవాళ్ళైపోయారు. అవును కోమలి, అది సరే కాని మా ఇల్లేంటి ఇలా అయిపోయింది? అమ్మా నాన్న వేరే ఎక్కడైనా ఉంటున్నారా? అమ్మా నాన్న ఎక్కడ ఉండడం ఏంటి? వాళ్ళు చనిపోయి 8 ఏళ్ళు దాటిపోయింది కదా, నీకు తెలీదా? అని కోమలి చెప్పిన మాట వినగానే కావేరికి కాళ్ల కింద భూమి కంపించినంత పనయింది. తన చిన్నతనంలో తల్లిదండ్రులు తనని ఎంత అపురూపంగా పెంచారో అన్నీ తన కళ్ళలో తిరిగి కళ్ళ నుండి కన్నీరు తిరిగింది. ఏంటి కోమలి నువ్వనేది? అమ్మా నాన్న చనిపోవడం ఏమిటి? నువ్వు వెళ్ళిపోయాక 2 నెలలకే వాళ్ళు నిన్ను కలుసుకొని తీసుకొచ్చేద్దాం అనుకున్నారు. కానీ నీ ఫోన్ కలవలేదంట. అలా 1 కాదు 2 కాదు, చాలా ఏళ్ల వరకు నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు. అయినా నీ జాడ తెలియకపోవడంతో, నీ మీద బెంగతో వాళ్ళు కొంచెం కొంచెంగా క్షీణిస్తూ చనిపోయారు. అయినా అమ్మా నాన్నల దగ్గర అంత మొండితనం ఎందుకు కావేరి? వాళ్ళేం చెప్పినా మన మంచికే కదా అంటూ కోమలి చెప్పిన మాట విన్నాక కావేరికి తన్నుకొస్తున్న దుఃఖం ఆగలేదు. అలా కొంచెంసేపు ఏడ్చి మళ్లీ తన పిల్లలతో తన ఇంటికి బయలుదేరబోతుంటే అప్పుడు కావేరి 8 ఏళ్ల కూతురు, డాడీ, నాకమ్మమ్మ తాతయ్యని చూపిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి చూపించలేదు మీరు. అసలు వాళ్ళు లేరని ఇక్కడ చెబుతున్నారు. కానీ నాకమ్మమ్మ తాతయ్య లేకపోతే అమ్మ నాన్న కూడా అక్కర్లేదు. ఇక నుండి నేను మీ ఇద్దరితో మాట్లాడను. మీకు తెలుసుగా నేనెంత మొండిదాన్నో అని తన కూతురు అన్న మాటలు వింటుంటే ఒకనాడు తన తల్లిదండ్రులతో తను అన్న మాటలే గుర్తుకొచ్చాయి కావేరికి. తను ఎంత చిన్నపిల్లలా మొండితనానికి పోయి ఇన్నాళ్ళు తల్లిదండ్రుల ప్రేమకి దూరమైందో తెలుసుకుంది. ఆ తర్వాత కావేరి ఎంత కన్విన్స్ చెయ్యాలని చూసినా ఆమె కూతురు తన మొండి పట్టుదల వదల్లేదు. ఈ విధంగా తను పెంచుకున్న మొండితనం, తన తల్లిదండ్రులకి పంచిన మొండితనం తిరిగి తిరిగి తన కూతురు రూపంలో మళ్లీ తన దగ్గరికే వచ్చింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రమేష్ తన భార్య సుందరి చేసిన పనికి చాలా బాధపడతాడు. తన తమ్ముడు అంజీ కోసం చేసినటువంటి జంతికలు, వడియాలు, పకోడీల్లో సుందరి విషయం కలపటంతో భరించలేక సుందరిని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. రమేష్ చేతిలో బాగా దెబ్బలు తిన్న సుందరి రక్తపు గాయాలతో కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా చాలాసేపటి తర్వాత సుందరి కళ్ళు తెరిచి చూస్తుంది. సుందరి తన గదిలో పడుకొని ఉంటుంది. చుట్టూ చూస్తే ఎవరూ ఉండరు. కానీ ఏదో ఆడగొంతు తన ఇంట్లోనే వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది సుందరికి. లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ సుందరి ఏదో ఒక రకంగా లేచి ఆ ఆడగొంతు ఎక్కడ్నించి వస్తుందా అనుకుని ఇల్లు మొత్తం వెతుకుతుంది. ఇంతలో వంటగదిలో ఒక అందమైన మనిషిని చూసి సుందరి ఆశ్చర్యపోతుంది. ఆమె కట్టు బొట్టు అచ్చం సినిమాలో హీరోయిన్లా ఉంటుంది. ఏయ్, ఎవరే నువ్వు? మా ఆయన పెట్టిన పని మనిషివా? నీ పేరేంటి? నా పేరుతో నీకేంటి పని? నేనేమన్నా నీలాగా ఈ ఇంటి పని మనిషిని అనుకుంటున్నావా? ఈ ఇంటికి యజమానినే. ఏంటేంటి, నువ్వు ఈ ఇంటికి యజమానివా? ఎవరే నిన్ను తీసుకొచ్చింది? ఇంకెవరు? మా ఆయన రమేష్ తీసుకొచ్చాడు. మాకు ఈరోజే 1 గంట క్రితమే పెళ్ళయింది. ఇదిగో తాళి. నా పేరు రవలి, మా ఆయన పేరు రమేష్. పేర్లు కూడా బాగా కుదిరాయి కదా, అందుకే మా జోడి కూడా బాగా కుదిరింది. ఇక మాకే ఇబ్బంది లేదు. త్వరగా మా ఆయనతో కాపురం చేసేసి వెంటనే ఓ బిడ్డని కనేయాలి. ఆ బిడ్డకి రమ్య అని పేరు పెట్టుకుంటాను. అప్పుడు 3 పేర్లు భలే సింక్ అయిపోతాయి. రాక్షసి అని పెట్టుకోవే, బాగుంటది. నా కొంప మీద పడి ఇలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే. చూడ్డానికి అందంగానే ఉన్నావు. ఇదేం పోయే కాలం నీకు? ఈ ఇంటికి ఏకైక కోడల్ని నేనే. ఇక చాలు, ఆపవే టెక్కులాడి. మా ఆయన నీ గురించి అంతా చెప్పాడు. నీలాంటి దాన్ని వదిలించుకోవడమే ఎంతో మంచిది. ఆయన చేసింది తప్పేం కాదులే. ఏయ్, ఏంటా మాటలు? నీతో నాకు మాటలు అనవసరం గాని మర్యాదగా ఇంటి నుంచి వెళ్ళిపో. లేదంటే నా సంగతి నీకు తెలీదు. ఏం చేస్తావు? అన్నంలో విషం కలిపి చంపేస్తావా? లేకుంటే ఊరు మధ్యలో తాడు కట్టించేసి కొట్టిచ్చేస్తావా? అది కాకపోతే కళ్ళల్లో కారం కొట్టి మంట పుట్టిస్తావా? ఇవన్నీ నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? నాకు మొత్తం తెలుసు. నీ బాగోతం అంతా, నీ బతుకు మొత్తం తెలుసు. చిచి, సొంత మనుషులకే ఇలాంటి అపకారం చేసే నిన్ను
కలలో కూడా క్షమించడానికి వీల్లేదు. నీలాంటి దానికి ఆ దేవుడు ఎలాంటి గతి రాస్తాడో చూడు. నా ఇంట్లో నువ్వేంటే నన్ను అడిగేది? మర్యాదగా బయటికి వెళ్తావా వెళ్ళవా? వెళ్ళనే, నిన్నే ఇంట్లోంచి పంపించేస్తా, చూస్తుండు. ఇక అప్పటి వరకు మామూలుగా ఆవేశంతో మాట్లాడిన సుందరి ఇక ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే రవలిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు తోసెయ్యాలని చూస్తుంది. కానీ రవలి అంత తేలిగ్గా దొరకదు. రవలే సుందరి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకొచ్చి మరీ గెంటేస్తుంది. తన ఇంటి ముందు ఏకాకిగా పడి ఉన్న సుందరి తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది. పరాయి ఆడదాని చేతిలో అవమానపాలైన సంగతి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు. అలాగే పక్కింటి రవీంద్ర కూడా వస్తాడు. వాళ్ళొచ్చి రాగానే రవలే సొంత మనిషిలా మాట్లాడడం చూసి సుందరి తట్టుకోలేకపోతుంది. వదినమ్మా, నాకు ఈరోజు మంచి చికెన్ పకోడీలు చేసి పెట్టాలి, మీరు చేస్తారు కదూ? అయ్యో, నువ్వు అడగాల రవీంద్ర, ఖచ్చితంగా చేసి పెడతాను. అన్నట్టు రవలి, మర్చిపోయాను, నీకోసం నేను స్వీట్స్ తీసుకొచ్చాను. నీకు చాలా ఇష్టమని కాకినాడ నుంచి కాజాలు కూడా తెప్పించాను. అయ్ భలే భలే, నాకు అవంటే చాలా ఇష్టమండి. థ్యాంక్స్ అండి. మీ ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం. వదినమ్మా, మీకు కూరలు ఏమన్నా కావాలంటే నాకు చెప్పండి, నేను చిటికీలో తెచ్చిపెడతాను. ఈరోజు ఏమీ అవసరం లేదు రవీంద్ర, రేపటికైతే అవసరం ఉంది. కావాలంటే నిన్ను అడుగుతానులే. సరే, నేను బాగా అలసిపోయాను, నాకు వేడినీళ్ళు పెట్టు. స్నానం చేసి అలా కాసేపు సరదాగా బయటికి వెళ్ళొద్దాం. ఇదిగోండి, చిటికెలో వేడి నీళ్ళు సిద్ధం చేసేస్తాను, మీరు పదండి. రమేష్ రవీంద్రలు తనతో కాకుండా ఆ రవలితో అలా మాట్లాడడంతో సుందరి తట్టుకోలేకపోతుంది. తనను వాళ్ళు పట్టించుకోకపోవడంతో భరించలేకపోతుంది. ఇక తన ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇక ఆపుతారా మీ డ్రామాలు? ఏం జరుగుతుంది అసలు ఈ ఇంట్లో? నా భర్తతో వేరొకటొచ్చి భార్యగా ఉంటుందా? నేను ఈ ఇంట్లో పరాయదాన్ని అయిపోయాను. నాకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోను. రవలి, ఎవరివిడా మండి దగ్గరికొచ్చి ఇలా మాట్లాడుతోందేంటి? ఎవరో పిచ్చిదిలేండి, చాలాసేపటి నుంచి గింజుకొని మాట్లాడుతుందేంటో. దాని నస భరించలేకపోతున్నాను. ఇప్పుడు మీరొచ్చాక మళ్ళీ మొదలెట్టేసింది. పిచ్చాస్పత్రికి ఫోన్ చేయొచ్చు కదా. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రాణిస్తున్నావు నువ్వు? అన్నయ్య, ఆ పిచ్చిదాన్ని తరమేయమంటావా? నీకెందుకురా పని? మీ వదిన నీకు చికెన్ పకోడీలు చేస్తానని చెప్పింది కదా, వెళ్ళి చికెన్ పట్టుకురాపో, వెళ్ళు. ఇక నేను ఊరుకోను. మీ అందరినీ కలిసి జైల్లో పెట్టిస్తాను. నాకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను. అబ్బా రవలి, ఈ తలనొప్పేంటి నాకు? ఇలాంటి పిచ్చోళ్ళని వెంటనే తరిమేయాలి. మనకి ఈ నసేంటి చెప్పు? త్వరగా ఆ పిచ్చిదాన్ని తరిమేసొచ్చి నాకు వేణీళ్ళు పెట్టు, నేను స్నానం చేయాలి. మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. ఇక రమేష్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. రవలి తన చేతులతో సుందరిని లాక్కెళ్ళి ఇంటి బయటకు తోసేస్తుంది. వెళ్ళవే అటెళ్ళు, మా ఇంటి మీద పడొద్దు. ఏదో సంతోషంగా సంసారం చేసుకుంటున్నాం, మా ఫ్యామిలీలో వేలు పెట్టమాకు. సుందరికి ఏం చెయ్యాలో తోచదు. ఇంటి నుంచి తనను గెంటేసినా ఆ ఇంటి ముందే కూర్చొని ఉంటుంది. ఈసారి తన భర్త రమేష్ బయటకు వెళ్ళేటప్పుడు కాళ్ల మీద పడైనా బ్రతిమాలుకోవాలని అనుకుంటుంది. చాలాసేపటి నుంచి బయట ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో చికెన్ తీసుకుని రవీంద్ర ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. రవీంద్రని పిలిచి సుందరి మాట్లాడాలని అనుకుంటుంది. ఇదిగో రవీంద్ర, రే రవీంద్ర, ఇలా రారా. ఏంటో చెప్పు. నేను నీ వదిన కదరా, నువ్వేంటి దాన్ని పట్టుకుని వదిన అంటున్నావు? మీ అన్నయ్య నిజంగానే ఆ రవలిని పెళ్లి చేసుకున్నాడా ఏంటి? నువ్వైనా నాకు నిజం చెప్పు రవీంద్ర. హై బాబోయ్ అన్నయ్య, ఈ పిచ్చిది నా తల తినేస్తుంది, రా అన్నయ్య. రవీంద్ర పిలుపుతో రమేష్ పరుగునక్కడికి చేరుకుంటాడు. రవీంద్ర, వచ్చేయ్, అక్కడి నుంచి వచ్చేయ్, దాంతో మాట్లాడి నీకు. ఈ పిచ్చిది ఏవేవో మాట్లాడుతుందన్నయ్య. అబ్బా రవలి, దాన్ని తన్ని తరిమేమన్నాను కదా, లేదంటే చెప్పు, నేనే పిచ్చాసుపత్రికి ఫోన్ చేస్తాను. వెళ్ళవే వెళ్ళు, నా మొగుడు మీద పడ్డావు కదే నువ్వు. నీకు మొగుళ్ళ పిచ్చి బాగా ఉన్నట్లుంది. వేరే ఇంటికి వెళ్ళి వేరే మొగుడు చేసుకోపో అమ్మా, వెళ్ళు. మా ఇంటికి మాత్రం రామాకు. రవలి మరోసారి సుందరిని తన చేతులతో జుట్టు పట్టుకొని లాక్కుంటూ ఇంటి బయట వీధిలోకి తోసేస్తుంది. సుందరిని చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అయినా సరే ఏ ఒక్కరూ కూడా మాట్లాడరు. సుందరికి ఏం చెయ్యాలో తోచదు. అక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది అనుకుంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన భర్త మీద కంప్లైంట్ ఇద్దామని వెళ్తుంది. నమస్తే ఎస్ఐ గారండి, నాకు అన్యాయం జరిగిందండి. నా భర్త నన్ను కాదని వేరే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో కాపురం కూడా పెట్టేశాడండి. నన్ను ఇంటి నుండి గెంటేశాడండి. దయచేసి మీరు నాకు న్యాయం చేయాలండి. చూడమ్మా, మీ ఇంటికి ఒకసారి వెళ్దాం పదా. నీకు అన్యాయం జరగనివ్వను. నీ భర్త నీకు న్యాయం చేసేలా నేను చూస్తాను. సుందరి ఎస్ఐని పిలుచుకుని తన ఇంటికి చేరుకుంటుంది.
ఎస్ఐ ఇంట్లో ఉన్న రమేష్తో మాట్లాడతాడు. హాయ్ రమేష్, బాగున్నావా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? మీరేంటి సార్ మా ఇంటికి వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? ఈవిడెవరో నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది రమేష్. నీ గురించి నాకు తెలుసు కదా. ఈవిడేంటి మీ ఇంటికి తీసుకొచ్చింది? నేను కూడా షాక్ అవుతున్నాను. అయ్యో, అదొక పిచ్చిదండి. పొద్దున్నుంచి నన్ను తన భర్తే అనుకుని చాలా ఇబ్బంది పెడుతుంది. పాపం నా భార్య రవలి కూడా చాలా బాధపడుతుంది. ఏంటి ఎస్ఐ గారు, అప్పిచ్చిదాని మాటలు నమ్మి ఇలా ఇంటికి వచ్చేస్తారా? నేనేం నమ్మలేదమ్మా. నువ్వు రమేష్ నాకు ఎప్పటినుంచో పరిచయం కదా, నేనెందుకు ఈవిని నమ్ముతాను? ఎస్ఐ కూడా అలా మాట్లాడేసరికి సుందరి భరించలేకపోతుంది. పెద్ద పెద్దగా వినపడేలా అరుస్తూ ఉంటుంది. ఆపండి, మీరంతా నన్ను మోసం చేస్తున్నారు. నేను భరించలేను. అందరూ నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు. దేవుడా, నా బతుకెందుకయ్యా ఇలా అయ్యింది? సుందరి తన భర్త రమేష్ మాటలు భరించలేక తల కొట్టుకుంటూ ఉంటుంది. తలని బాదుకుంటూ రమేష్, రవలి, ఎస్ఐ, రవీంద్రల ముందు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. సుందరి అలా కుమిలిపోతూ ఏడుస్తున్నా సరే ఎవ్వరూ కూడా ఆమెను ఓదార్చటానికి ముందుకు రారు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.